లాక్డౌన్లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఇది కంటిన్యూషన్ వీడియో. దీని ముందు వీడియో చూడకపోతే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలోని మనం శృంగేరిలో లాస్ట్ నైట్ స్టాప్ చేసాం కదా. సో శృంగేరి రూమ్స్ అన్నమాట ఇవి. శృంగేరిలో నైట్ స్టే చేసాం, అంటే శృంగేరి దగ్గరలో స్టే చేసాము. మాకు శృంగేరిలోని రూమ్ ఏం దొరకలేదు, సో ఆ దగ్గర ప్లేస్లో తీసుకున్నాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి బిఫోరే కొంచెం లెగాలి, చెక్అవుట్ చేయాలి. ఎందుకంటే మాకు అసలు ఈరోజు కూడా ఫుల్ టైట్ స్కెడ్యూల్ కాబట్టి ముందే చెక్అవుట్ చేసేయాలని అనుకున్నాము. బట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, బట్ దట్ ఈస్ కామన్, ఎందుకంటే ఆ విష్ వలన. సో ఇంకా స్నానాలు, హెడ్ బాత్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయ్యి మేము రెడీ అయినప్పటికీ కొంచెం లేట్ అయిందనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కొత్తగా పెట్టిన హోటల్ అనమాట. సో హోటల్ బయట నుంచి ఎలా ఉందో చూడండి. ఈ హోటల్లోనే మేము స్టే చేసాము. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయింది. ఫుల్ మంచు. మార్నింగ్స్ ఆవిష్తోని మూడ్ ఆఫ్లో ఉంటాడు అనమాట, ఎర్లీగా లేపితే. సో అందుకనే నేను వెనకాల కూర్చున్నాను. త్రూ అవుట్ ద జర్నీలో ఇది ఒక్కసారి నేను వెనకాల కూర్చున్నాను, డాడీ ముందు కూర్చున్నారు. సో నేను ఆవిష్కి కొద్దిగా కంట్రోల్ చేయాలని. అండ్ వ్యూస్ ఆర్ లైక్ లిటరల్లీ బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనమాట. నాకు మునారే గుర్తొచ్చింది. నేను మమ్మీకి అదే అన్నాను, సేమ్ మునార్ లాగే అనిపించింది మమ్మీ, ఇది చూసే నీకు మునార్ చూసిన ఫీలింగ్ వస్తుంది అని. సో ఆఫ్టర్ కొంచెం డిస్టెన్స్ తర్వాత మాకు ఈ హోటల్ కనిపించింది. అండ్ ఓ మై గాడ్, ఎంత బాగుందా అంటే బ్రేక్ఫాస్ట్ ఆ వేడిగా మంచిగా, అండ్ స్టమక్ ఎంటీగా ఉంటుంది కదా మార్నింగ్స్. ఇంకా మంచిగా టిఫిన్ తినేసాము. ఆవిష్ కూడా స్టమక్ ఫుల్గా పెట్టేసా వాడికి కూడా, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆగాలి అంటే కుదరదు కాబట్టి వాడికి ముందు నుంచి కూడా అలానే అలవాటు చేసాం. మేము ఎక్కడ తింటే వాడు అక్కడే తినాలి అన్నట్టుగా. సో వాడికి ఫుల్గా ఫుడ్ పెట్టేసాము. నెక్స్ట్ అయితే మేము ఉడిపి వెళ్ళాము. ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. ఫుల్ కేరళ వైబ్సే అనమాట. నాకు అది చూసినంతసేపు కేరళ గుర్తొచ్చింది. ఫుల్ కేరళ వైబ్స్ అనమాట. మేము వెళ్ళిన టైమ్ లాంగ్ వీకెండ్ అండ్ మంచి రోజులు కాబట్టి ఇంకా ఫుల్ ఎక్కడ చూసినా జనాలు, ఏ టెంపుల్ చూసినా జనాలు అనమాట. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిన టైంకి చాలా పెద్ద క్యూ ఉండే, అంటే టెంపుల్ బయట వరకు ఇది చూస్తున్నారు కదా క్యూ, ఇంత పెద్ద క్యూ ఉండే. సరే అసలు ఈ క్యూ దేనికి అని చూస్తే 500 రూపీస్ టికెట్స్ తీసుకోవడానికి ఈ క్యూ అనమాట. అంటే నార్మల్ దర్శనంకి ఎంత జనాలు ఉంటారో మీరు ఆలోచించండి. సో అందుకనే ఈ 500 రూపీస్ టికెటే తీసుకున్నాం మేము కూడా. కానీ కొంచెం ముందుకెళ్ళి కొద్దిగా డాడీ మాట్లాడి, ఇంకా చిన్న బాబు ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళు టికెట్స్ అయితే ఇష్యూ చేశారు. ఇది టెంపుల్ లోపల అనమాట. ఇక్కడ కూడా బాయ్స్ అందరూ షర్ట్లెస్ కంపల్సరీగా ఉండాలి, అండ్ లేడీస్ కూడా చుడిదార్ అండ్ శారీ, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదన్నమాట. లోపలైతే చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే వెరీ పీస్ఫుల్, వెరీ గుడ్ టెంపుల్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి మేము ఈ రోడ్ క్రాస్ చేసాము. ఈ రోడ్ అంటే ఇలా అసలు వీడియోలో మీకు తెలియట్లేదు, నేక్డ్ ఐలో చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే, ఒక సైడ్ బీచ్ ఉంటుంది, ఇంకో సైడ్ రివర్ ఉంటుంది. రిఫరెన్స్ ఫోటో ఇక్కడ పెడతాను, మీరు అది చూస్తే మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళే రూట్ అనమాట. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా ఈ రూట్ నుంచే వెళ్తారు. సో ఇది దారిలో కనిపించింది. మా మమ్మీ ఏమో ఏదో ప్రోవర్బ్ చెప్పింది అనమాట. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అన్నది ఏదో చెప్పింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మురుదేశ్వర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా, అసలు కార్ పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. లిటరలీ మేము అనుకున్నాం ఇంకా దర్శనం అవ్వదు కావాలా, ఇంకా వెళ్ళిపోవాలి, లేకపోతే లేట్ అయినా అవ్వచ్చు అని. బట్ దేవుడు నిజంగా మాకు ఆ ఛాన్స్ ఇచ్చారనమాట, వెళ్ళడానికి ఛాన్స్. సో మేము వెళ్ళింది బ్రేక్ టైంలోనమాట. బ్రేక్ టైంలో రీచ్ అయ్యాము. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ప్రతిదీ మేము బ్రేక్ టైంకి రీచ్ అయినా కూడా ఆ లైన్లో నించోడానికి ట్రై చేసామన్నమాట.
సో అందుకనే. అండ్ ఈ టెంపుల్ ఏంటి అసలు లిటరలీ బీచ్ ఒడ్డులో ఉంటుంది అనమాట. ఒడ్డు కూడా కాదు, అసలు బీచ్ సగంలోనే కట్టారు. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే, అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఈ టెంపుల్. సో ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఫస్ట్ గోపురం దగ్గర ఏంటంటే లిఫ్ట్ ఉంటుంది. మనం వెళ్ళాలంటే లిఫ్ట్లో పైకి వెళ్ళి చూడొచ్చు మొత్తం. నెక్స్ట్ గోపురం చిన్నది కనిపించింది కదా, అది టెంపుల్ అనమాట. నెక్స్ట్ షెట్టి లంచ్ హోమ్. మీరు చాలామంది ఈ ఇంటర్వ్యూస్లోని రిషబ్ శెట్టి కానీ వీళ్ళ ఇంటర్వ్యూస్లోని మీరు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది ఈ షెట్టి లంచ్ హోమ్ అనేది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. అండ్ ఈ చికెన్ గీ రోస్ట్ అనేది ఇక్కడే పుట్టింది. బాగుందా? నువ్వు చెప్పు. ఓకే, తిని. గుడ్ బాయ్. ఇప్పుడే షెట్టి లంచ్ హోమ్లో ఫుడ్ తినేసి వచ్చాము. లిటరలీ వర్త్ ద హైప్. అంటే నేను పెద్ద గీ ఫ్యాన్ కాదు కాబట్టి నాకు పెద్ద అంత నచ్చలేదు. బట్ వీళ్ళందరూ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది అని అన్నారు అనమాట. సో నేను ఆవిష్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తిన్నాము. సో వీళ్ళ రియాక్షన్ అడుగుదాం ఇప్పుడు. ఆవిష్ ఎలా ఉందమ్మా ఫుడ్? బాగుందా? మిస్టర్ మీరు చెప్పండి. నాకు చాలా నచ్చింది. సూపర్. డాడీ మీరు నచ్చిందా? చికెన్ గీ రోస్ట్ సూపర్, ఫిష్ సూపర్. మమ్మీ నీకేది నచ్చింది? గీ రోస్ట్ చాలా బాగుంది, ఫ్రైడ్ రైస్ బాగుంది. ఇక్కడ గీ రోస్ట్ ఏంటంటే అట్టుతో తింటారు, అది స్టీమ్డ్ దోశ, నీరు దోశ అంటారు, చాలా బాగుంది. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఈ షెట్టి లంచ్ హోమ్ లో తిన్నాం. ఫైనల్ టచ్ ప్రాన్స్ బిర్యానీ చెప్పలేదు. ప్రాన్స్ బిర్యానీ నచ్చిందా? ప్రాన్స్ బిర్యానీ చాలా ప్రైస్ హై అనిపించింది కానీ, అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇట్స్ ఫైన్, టేస్ట్ చూడాలి కాబట్టి. బట్ వర్త్ ఇట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఫైనలీ మా రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ వీఆర్ ఇన్ గోకర్ణ. సో ఈ ట్రిప్ అంతా నేను గోకర్ణకి ఊహించుకొనే ప్లాన్ చేశాము. కానీ మిస్టర్ మా డాడీ ఏంటంటే ఆన్ ది వేలో కూడా అన్నీ చూడాలి అన్నట్టుగా ప్లాన్ చేసి గోకర్ణకి వెళ్ళే ముందు ఇవన్నీ ప్లాన్ చేశారనమాట. ఓ మై గాడ్, గోకర్ణ యూ హ్యావ్ మై హార్ట్. అంటే అక్కడికి వెళ్తే ఒక వైబ్ వచ్చేస్తుంది కదా. అంటే గోవా దగ్గరలో కాబట్టి ఆబ్వియస్లీ గోవా వైబ్స్ వస్తాయి. అండ్ మేమున్న రిసార్ట్ ఏంటంటే కుంతా అనే ఒక ప్లేస్లో ఉన్నామన్నమాట. అక్కడ సన్సెట్స్ ఆర్ వెరీ ఫేమస్. ఆ బీచ్ దగ్గర సన్సెట్స్. సో మేము వెళ్ళిన రోజే త్వరగా రెడీ అయిపోయి ఫస్ట్ సన్సెట్ చూసేయాలి అని మేము బీచ్కి వెళ్ళిపోయాము. ఆవిష్ ఈ టాయ్ కొనుక్కున్నాడు, మీ అందరికి గుర్తుంది కదా. సో ఈ టాయ్తోనైతే ఆడుకుంటున్నాడు. ఏం తిన్నావు? చపాతీ. సన్సెట్ చూసి వచ్చిన తర్వాత ఇంక అందరం ఆకలి అయిపోయాము. బట్ ఆ రోజు షెఫ్ అవైలబుల్గా లేరు, అందుకే ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆవిష్కి ఏదో ఒకటి అందులోనే చూస్ చేసి ఆవిష్కి చపాతీ పెట్టాను అనమాట. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు కాబట్టి వాడు తినేసాడు బుద్ధిగా. సో రిసార్ట్ అంతా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇంకేం ప్లాన్స్ లేవు కాబట్టి రిసార్ట్లోనే కొద్ది టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఉంటుంది కదా, నెక్స్ట్ డేకి ఓ మై గాడ్ ఆ రిసార్ట్ వాళ్ళు వైబ్ సెట్ చేసేసారు అనమాట. సో నేను ఈ రిసార్ట్ని ఎలా బుక్ చేశాను ఏంటి అంటే, మాకు యాక్చువల్గా గోకర్ణలో స్టే దొరకలేదు. కానీ నేను అలాగే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ BTL అన్న గ్రూప్ కనిపించింది. సో ఆ గ్రూప్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే నేను ఇక్కడ నంబర్ ఇమ్మంటే ఇస్తాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రావెల్స్ అనమాట, లైక్ ట్రావెలర్, హీఈస్ అ ట్రావెలర్. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ప్లాన్ చెప్తారు, గోకర్ణలో ఏం చేయాలి, ఎక్కడ స్టే చేయాలి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. పర్ హెడ్ ఇంత పే చేస్తే. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే హీఈస్ వెరీ స్వీట్ అనమాట. తనేమో మీరు ఫ్యామిలీతో ఉన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు రిసార్ట్ వెతకడం అనేది, రూమ్ వెతకడం అనేది చాలా చాలా టఫ్ అయిపోద్ది. సో మీరేం వరీ అవ్వద్దు, నేను మా గ్రూప్ వాళ్ళతో పాటు మీకు కూడా అరేంజ్ చేస్తాను రూమ్ అని చెప్పారు. హీఈస్ వెరీ స్వీట్. ఇక్కడ నంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు కావాలంటే తనకి కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తనకి అడిగితే ఈ ప్లేస్ అనేది డిన్నర్కి సజెస్ట్ చేశాడు అనమాట.
అబ్బా బాబోయ్ ఆ క్రౌడ్ అయితే ఆ రోజు ఇంకెంత క్రౌడ్ వచ్చింది. ఇది రీసెంట్గానే పెట్టారనమాట. సో ఎంత క్రౌడ్ వచ్చిందంటే లిటరల్ వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసేసారు. ఇంకా అవ్వదు, ఇంకా ప్లీజ్ మీరు రావద్దు అని చెప్పి. ఇంకా ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. ఫుడ్ ఎండ్ అయిపోయింది, అలా అయిపోయింది అనమాట. ఇంకా మేము కూడా ఏదో కొద్దిగా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో నెక్స్ట్ వ్లాగ్ గోకర్ణలో మేము ఏమేమి చేసామనేది పెడతాను. సో ఆ వ్లాగ్ మీకు రావాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెడితే నేను ఇలా వీడియో పెట్టుగాను మీకు అలా వీడియో వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, మీరు అలా చూసేయచ్చు అనమాట. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. బాయ్ బాయ్, టేక్ కేర్.